ఎవరైతే హాస్పిటల్ పోయి పాపము ఇట్లాంటి వాళ్ళు చూపించుకున్నారో వీళ్ళు ఒక హాస్పిటల్లో చూపించుకున్నారు. ఆ హాస్పిటల్ మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. అంటే సవేర్ హాస్పిటల్ పైన, ఎందుకంటే ఇప్పుడు కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకుడు వాళ్ళ బామర్ది కూడా పాపము సవేర్ హాస్పిటల్ పోయి దగ్గర 300 లక్షల దాకా ఖర్చు పెట్టుకుని దాన్ని సైన్ చేసి ఇవ్వమంటే కూడా మేము సైన్ చేసే ఆథరైజేషన్ లేదు అంటున్నారు. అంటే ఇది ఎందుకు వాళ్ళు ఈ విధంగా అసలు అడ్మిషన్ అంటే చెప్పాలి వాళ్ళు, మాకు ఏదైతే ఉందో దీనికి మాకు రాదు, మేము సైన్ చేయడానికి వీల్లేదని. కానీ అంతా అయిపోయిన తర్వాత అంతా డబ్బులు తీసేసుకున్న తర్వాత ఈరోజు మాకు సైన్ చేయడం అంటే నిజంగా ఇట్లాంటి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టినట్టే. ఇంత ఇప్పుడు మనం ఏదైనా కూడా ఇలాంటి అరాచకాన్ని ఆపాల్సిన బాధ్యత ఖచ్చితంగా మన పైన ఉంటుంది, మా పైన ఉంటుంది. ఇలాంటి లబ్ధిదారులు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఒక 3-4 ఉన్నారు. అంటే ఇంకా చాలామంది ఉంటారు. ఎందుకంటే చాలా ఆశతో మన కరువు ప్రాంతంలో వాళ్ళకి 30,000, 50,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు వస్తే వాళ్ళ కుటుంబాలు అన్నీ బాగుంటాయి. రాబోయే కాలంలో కూడా ధైర్యం ఉంటుంది వాళ్ళకి. ఆ ధైర్యానికి ఇవ్వడానికే మన ముఖ్యమంత్రి ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. అలాంటి దాంట్లో కూడా ఇలాంటి వాళ్ళు దళారులను మోసం చేస్తుంటారంటే నిజంగా ఇది బాధాకరం. ఇలాంటిది కాకుండా ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకునే ఏర్పాట్లు చేయాలని మన ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరుకుంటున్నాం.